నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. సమీక్షలో అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించడం జరిగింది. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఆందోళనలు. జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై మండిపడిన మంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం జగన్ తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీని అంగీకరించి మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయటం సరికాదు. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలన్నది మంచి కాన్సెప్ట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పోర్టులు, ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 1 డిస్ట్రిక్ట్ 1 ఎయిర్పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. బోయింగ్ విమానాలు సైతం ల్యాండింగ్ అయ్యేలా రన్వే అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు 2 కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అన్నారు. ఉద్యోగ సంఘాలతో అన్ని చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఉద్యోగుల సమ్మెకు వెళ్లడం సరికాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపారు. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగస్తులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత చర్చించి కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఉద్యోగస్తులకు జీవోలు ఏకపక్షంగా అడ్డగోలుగా ఇవ్వలేదని, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే జీవోలు విడుదల చేశామని అన్నారు. జీవోలు ఇచ్చిన తర్వాతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారని, వాటన్నిటిని పరిశీలించి వాటిపై ఆలోచిస్తామని అన్నారు. ఉద్యోగులు నోటీసులు ఇచ్చి దాని మీద చర్చించడం వారి హక్కు, కానీ సమ్మెకు వెళ్లడం సరైన విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. దానివల్ల వచ్చి కొన్ని ఇబ్బందులు ఇచ్చిన ఒడంబడికలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది తర్వాత చర్చ అయిందో చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని ప్రభుత్వం తీసుకుని జీవో ఇచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచన చేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో నా ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ అందరినీ కోరుతుంది ఏంటంటే, ఇవాళ ప్యాడిక్ కండిషన్ ఉన్నాము, ఒక పక్క కరోనా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం సముచితం కాదనేది నా తాలూకు అభిప్రాయము. వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి దాని డిస్కషన్ మళ్ళీ ఇంతకుముందు మనం చర్చించాము, ఆ చర్చలు కాదు, మళ్ళీ దీన్ని తదుపరి మళ్ళీ చర్చలు చేయాలి. రాష్ట్ర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశం కాదని అన్నారు. ఖచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు మొండిగా వెళ్లదని అన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితో పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందని, ఉద్యోగులు ఆవేశాలకు లోను కావద్దని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27% IRA ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలని ఆలోచించే ప్రభుత్వం ఇదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్ లో పడవద్దని తెలిపారు. 10,000 కోట్ల భారం పడుతున్న సీఎం వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దాదాపుగా 18,000 కోట్లతో మరి ప్రభుత్వానికి ఉద్యోగస్తులపై చిత్తశుద్ధి ఉండే కదా ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి. తర్వాత కరోనా లాంటి పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నా కూడా తను చేయాల్సి ఉంటుంది. నా చేయికి ఎముక ఉండదు, చేసేటువంటి దానవ గుణంలో తండ్రికి మించినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు మనం అనేకసార్లు చూసాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోమని కోరినాం తప్పితే ఏ రకంగా ఉద్యోగస్తుల్ని నష్టపరచాలన్నటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉండదు. ఉద్యోగస్తుల్ని వేరుగా ప్రభుత్వం ఎప్పుడు భావించదు. ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటుంది, కుటుంబ సభ్యులుగా భావించడం ఈ ప్రభుత్వం. దయ ఉంచి మీరు ఎటువంటి మిమ్మల్ని ద్వేషించేటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడకండి. వాళ్ళ మాటలు విని
వాళ్ళ దారిలోకి వెళ్ళకండి. ఈరోజు ఐఆర్ ఆ రోజు ఒక 3% 2% ఇచ్చినా కూడా మీరు ఆ రోజు కోరిండే వాళ్ళు కాదు, ఒప్పుకునేటువంటి వాళ్ళు. కానీ పరిస్థితులు బాగుంటాయి, రాబో రోజులలో రాష్ట్ర ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇవ్వడం కూడా జరిగింది. మరి మిగిలిన రాష్ట్రాలు తీసుకోండి, ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా మనకన్నా తక్కువ ఇచ్చేటువంటి పరిస్థితులు. అదే కాకుండా పక్కన తెలంగాణతో మీరు కంపేర్ చేసుకోండి, ఈ కరోనా లాంటి పరిస్థితులలో వాళ్ళు ఐఆర్లు ఇచ్చారో చూసుకోండి. ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం 2 DAలే ఇస్తాం, 2-3 DAలు పెండింగ్ పెట్టాలన్నటువంటిది చెప్పినంటే కూడా ఎంతో భారం ఈ ప్రభుత్వం పైన పడి ఉండేది కాదు. అని అలా కూడా కాకుండా 5 DAలు ఒకటేసారి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి హెచ్ఆర్ఏ గురించి. ఈ ప్రభుత్వం దాని కూడా ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఉద్యోగస్తులతో చర్చ జరుపుతుంది. వాళ్ళు ఏకపక్షంగా ఎప్పుడు ప్రభుత్వము నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు. దయవుంచి చెప్తున్నాను, ఉద్యోగస్తులతో రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు ముందుకు రావాలి. అదే కానీ మొండి వైఖరితో, మిమ్మల్ని ద్వేషించిన వ్యక్తులతో, మిమ్మల్ని అసభ్య పదజలంతో దూషించిన వ్యక్తులతో వాళ్ళ ట్రాప్లో పడకండి అని చెప్పి ఉద్యోగస్తు నాయకులను నేను విన్నవిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిత్తశుద్ధితో ఉంటుంది. అందుకని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టే 130,000 కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పే స్కేల్ ప్రకారం శాలరీస్ ఇవ్వమని చెప్పినటువంటి ప్రభుత్వం ఇది. ఏ ఒక్కరిని కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి ప్రభుత్వం ఇది కాదు. మీ యొక్క క్యాల్కులేషన్స్తోనే జీతాలు తగ్గిందన్నటువంటి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వం మనం మీకు ప్రకటించినటువంటి దాంట్లో అన్నిటితో కలుపుకుంటే మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుందన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై మంత్రి సురేష్ మండిపడ్డారు. సీఎం జగన్తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీని అంగీకరించి మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని అన్నారు. సెలవులు ఇచ్చే ఆలోచన లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ దాని తీవ్రత అంతగా లేదని మంత్రి సురేష్ తెలిపారు. ఇప్పట్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని అన్నారు. ఒకవేళ ఏదైనా పాఠశాలలో పిల్లలకు కరోనా సోకితే ఆ పాఠశాలను మూసివేసి శానిటైజ్ చేసిన తర్వాత ప్రారంభిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయని, కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట, ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ప్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్లో అనారోగ్యం పాలే అపోలో ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే తన ఆరోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. చేనేతకు 0 ST అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలో అఖిల భారత పద్మశాలి సంఘం పిలుపు మేరకు చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ, చేనేత వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, చేనేత వస్త్ర విక్రయదారుల సంఘం, చేనేత పరిశ్రమల కమిటీ ఆధ్వర్యాన గురువారం చేనేత మార్చి నిర్వహించారు. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెల వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు మార్చి నిర్వహించి అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు చేనేత సంఘాల నాయకులు హాజరయ్యారు. రద్దు చేయాలి, చేనేతపై విధించిన 12% జీఎస్టీని అమలుపరచాలి, 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలుపరచాలి, 11 రకాల రిజర్వేషన్. ఓకే సార్, ఓకే. 5 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ బీజేపీ ప్రభుత్వం సిగ్గు లజ్జ లేకుండా 5% పన్నేసింది కాక 12% అమలు జరపాల్సినటువంటి జీఎస్టీని ఆందోళన ఫలితంగా ఫిబ్రవరి నాటికి వాయిదా వేసింది. ఈ వాయిదా అనేది కూడా 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఆ రాష్ట్రాల్లో చేనేత వర్గం ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఎన్నికల ఓడిపోతున్న భయంతో వాయిదా వేసింది. ఎన్నికల అనంతరం యథాతథంగా జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా అఖిల భారత పద్మశాలి సంఘం, చేనేత కార్మిక సంఘాలు, చేనేత వస్త్రదారులు మొత్తం కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. 5వ తేదీన హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ ఆందోళన జరిగి ఈ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేస్తాం. ఈ జీఎస్టీ కనుక అమలు జరిపితే నరేంద్ర మోడీ మాకు రాట్నం వడడానికి లేకుండా, నాడే ఆడడానికి లేకుండా చేసినట్లే నరేంద్ర మోడీ గద్దె దిగేదానికి కూడా చేనేత వర్గం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా
నరేంద్ర మోడీ ఇంటికి పంపించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, 11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలని, ఉల్లంఘించిన పౌరుల మెజార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఆందోళన ఫలితంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రాచీన గ్రామీణ ఉపాధి రంగమైనటువంటి చేనేత రంగం, ఆ రంగాన్ని సాగు దెబ్బతీసేందుకు ఇవాళ జిఎస్టీ రూపంలో 12% పన్ను విధించింది. నరేంద్ర మోడీ గారు 2015లో చెన్నైలో చెప్పారు, ఈ దేశానికి వెన్నుముక రైతు అయితే ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించింది చేనేత రంగం, ఆ రంగాన్ని మేము కాపాడుతామని చెప్పారు. ఆ మాట చెప్పిన 1 సంవత్సరానికే ఆయన 5% జిఎస్టీని చేనేత మీద వేశారు. మరలా ఇప్పుడు 12% పెంచారు. మిల్లు వస్తార్ల మీద ఉన్నటువంటి 18% పన్నుని 12%కి తగ్గించారు. చేనేత రంగం మీద ఉన్నటువంటి 5% పన్నుని 12%కి పెంచారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన మనం గర్వీని ఎరిగి చూడాల. వెంటనే చేనేత మీద ఉన్నటువంటి ఈ జిఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని చేనేత కార్మిక సంఘాలు, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం డిమాండ్ చేస్తూ ఉంది. ప్యాప్టో ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని గురువారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు వేల సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరి ప్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ విజయవంతమైంది. అద్భుతంగా స్పందన వచ్చింది. మరి ప్రభుత్వం రివర్స్ పద్ధతిలో పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ నయవంచన చేసి మోసం చేసింది. ఈ మోసాన్ని తీవ్రంగా ఖండిస్తూ అన్ని ఉపాధ్యాయ వర్గాలు పోరాట పందాన్నించుకుంది. ఇదే విధంగా ముందుకు కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. చెప్పండి. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్యాప్టో ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టడి జయప్రదంగా జరిగింది. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ వందనాలు చెబుతున్నాం. అలాగే మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చీకటి జీవోల్ని మేము ప్యాప్టో తరఫున వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ హెచ్ఆర్ఏ స్లాబుల విధానాన్ని కూడా దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్లాబుల విధానాన్ని రద్దు చేసి పాత హెచ్ఆర్ఏ విధానాన్ని అవలంబించాలని చెప్పేసి ప్యాప్టో తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఉద్యోగ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఐఆర్ కంటే కూడా తక్కువగా ఫిట్మెంట్ ని ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆగ్రహానికి ఈరోజు చూడటం మొదలుపెట్టిందని తెలియజేస్తున్నాం. చరిత్రలో ఏ రోజు కూడా మరి లేని విధంగా 7 డిఏలు పెండింగ్ పెట్టినా ఉద్యోగులుగా ప్రగతి రథ చక్రాలుగా మేమందరూ కూడా సహకరించడానికి సిద్ధపడ్డా కూడా ఎంత స్థాయికి మరి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం మరి దిగిరాపడం, గతి లేని పరిస్థితుల్లో
ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఈరోజు మేమందరం కూడా మరి క్యాప్టోగా ఉపాధ్యాయుల సంఘాల సమైక్యంగా మేము తిరగబడతా ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన చీకటి జీవోల్ని మరి గతంలో ఎప్పుడు లేని విధంగా హెచ్ఆర్ఎస్ ల్యాబ్స్ తగ్గించడం, అలాంటి దుర్మార్గపూరితమైన ఈ యొక్క మోసపూరితమైన ఆలోచనతో ముందుకు పోయే ఈ జీవోల్ని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పదవిలోకి రాగానే వారం లోపే ఎటువంటి కమిటీలు లేకుండా, ఎటువంటి కార్యాచరణ లేకుండా, ఎటువంటి సాకులు చెప్పకుండా సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయలేదు. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్స్ను కూడా మరి ఎక్కడా లేని విధముగా, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మరి వాటిని కూడా 8% అదేవిధంగా 16% తగ్గించడం జరిగినది. ఈ విధంగా మరి ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల, మరి కార్మికుల పట్ల, పెన్షనర్స్ పట్ల ఇటువంటి మొండి వైఖరిని మరి ఫ్యాక్టరీ తరఫున మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానానికి కూడా వయోవృద్ధులు ఎంతో మంది ఉంటే వారికి కూడా తగ్గిస్తున్నాడు. మరి ఎప్పుడో చెప్పాడు, మాకు నుదుటి మీద ముద్దులు పెట్టి కడుపు మీద కొడుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు మంచి నాయకులు అనుకున్నాము. నాయకత్వం అంటే భవిష్యత్తు జనరేషన్స్ గురించి ఆలోచించాలి. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలనే మీరు తొంగలో దొక్కేశారు. మేము అయ్యే అడుగుతున్నాము, ప్రజాస్వామ్య బద్దంగా మరి రాజ్యాంగ బద్దంగా మాకు రావాల్సినటువంటి హక్కులనే మేము అడుగుతున్నాము తప్పితే ఇంకా వేరేం అడగటం లేదు. మాకు ఉపాధ్యాయులకు మాకు జీతము తప్ప ఎటువంటి బుద్ధి మాకు లేదు. అంతేకాకుండా మరి ఒక నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల యొక్క క్షేమాన్ని, ఉద్యోగస్తుల క్షేమాన్ని ఆలోచించాలి. అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించాలి. కానీ మీ మేనిఫెస్టో చూస్తే మీరు చేస్తున్నటువంటిది నెక్స్ట్ ఎలక్షన్స్ గెలవాలనేటువంటి కాంక్ష మీలో కనిపిస్తుంది తప్పితే ఏ ఒక్క ఉద్యోగి పట్ల మీరు మీ యొక్క 3 సంవత్సరాల్లో ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి మేము ఖండిస్తున్నాము. ఈరోజు 13 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ మొత్తాన్ని ముట్టడి చేశాము. రేపటి నుంచి మరి మా ఫ్యాక్టరీ నాయకత్వం ప్రకారం స్టెప్ వైజ్ కార్యాచరణ చేస్తాము. మా యొక్క డిమాండ్లను ప్రజాస్వామ్య బద్దంగా మేము నెరవేర్చుకునేదాకా దేనికైనా కూడా వెనుకోవడమని చెప్పేసి ఖబర్దార్ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. గుంటూరు నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. గురువారం 46వ డివిజన్లో 175 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అనంతరం డివిజన్ కార్పొరేటర్ నూకవరపు బాలాజీ మాట్లాడుతూ 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాల నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ముత్యాలరాజు, మేరీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ేయం కామస్వం పురుషానహం అస్వపూర్వాం అస్థినాద ప్రబోధినీం జ్వలంతీం సుప్తాం తర్పయంతీం కృష్ణారెడ్డి గారు తామేపహయే శ్రియం ఇంద్రాం ప్రవాసాం యజసాం భవంతీం శ్రియం లోకే దేవదుస్తాముదారాం తాం అశ్విదేవీం. మరి కార్పొరేటర్ గ్రాంట్ కింద మరి 50 లక్షల రూపాయల యొక్క నిధులతో సుమారు 5 రోడ్లు, అదేవిధంగా డ్రైన్స్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో మరి సుచరిత గారు అంటే రాష్ట్ర హోంశాఖ మంత్రులు వారిలు మరి మేకతోటి సుచరిత గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో సుచరిత గారు చాలా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. తప్పకుండా మరి వారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క సారథ్యంలో, ఆదేశాల ప్రకారం మరి ఈ ప్రాంతంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మరి ఆలోచన చేస్తున్నాం. దానికి సంబంధించి కూడా అంచనాలు కూడా తయారు చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా గుంటూరు నగరానికి సంబంధించి మరి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కావచ్చు, అదేవిధంగా మరి 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్ సంబంధించి మరి కార్పొరేటర్ గ్రాంట్ కింద అన్ని గ్రాంట్ల కింద కూడా సుమారు దగ్గర నుంచి కూడా పార్టీలకు సంబంధం లేకుండా
అందరినీ కలుపుకొని వెళ్తూ ముందుగా శివారి కాలనటువంటి మా డివిజన్లో కూడాను ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది మమ్మల్ని అందరూ కూడా కలుపుకొని వెళ్తూ 1-2 సార్లు సమాలోచనలు చేస్తూ అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ముందుగా మేయర్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా అనేక విషయాల్లో ఈ విధంగా కలుపుకొని వెళ్తూ అందరికీ రాష్ట్రమంతా కూడా ఆదర్శంగా ఇచ్చినటువంటి మనోహర్ నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మమ్మల్ని కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడవాదులుగా మీతో పాటు తీసుకెళ్తూ ఈ డివిజన్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మేయర్ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నరేంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫెన్స్ అకాడమీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లేల్లాపిరెడ్డి ప్రారంభించారు. గురువారం గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ద్వారా నిరుద్యోగ సమస్య పెరుగుతున్న ఈ తరుణంలో ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉద్యోగాలకు నిష్ణాతులైన అధ్యాపకులచే కోచింగ్ ఇస్తున్న సంస్థ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ విద్యాధర రావులను వారు అభినందించారు. అనంతరం సాతినేని నరేంద్ర మాట్లాడుతూ 2003 నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉద్యోగాలకు తమ సంస్థ కోచింగ్ ఇస్తుందని అన్నారు. ఎంతో మంది తమ సంస్థ ద్వారా ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. గుంటూరులో లేడీస్ కి, బాయ్స్ కు వేరువేరుగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నిష్ణాతులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. నగరంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈ ఇన్స్టిట్యూట్స్ ముందుకు సాగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరూ కూడా విద్యని కేవలం వ్యాపారం అని భావించకుండా సమాజానికి సంబంధించి సమాజంలో ఉత్తమమైనటువంటి పౌరులుగా విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇన్స్టిట్యూషన్ సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది, ఎందుకంటే గుంటూరు నగరం అంటేనే విద్యకు సంబంధించి కిల్లాగా ఒకప్పటి నుంచి కూడా పేరు పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఈ ఇన్స్టిట్యూషన్ దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలని, అందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఈ సంస్థను ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మంచి భవిష్యత్తు ఇవాళ టెక్నాలజీ అంతా బాగా పెరుగుతున్నట్టు నేపథ్యంలో మంచి స్టూడెంట్స్ తయారు చేసి ఇక్కడి నుంచి ఇప్పుడు చూసినా కూడా డిగ్రీల్లో కానీ వాటిలో కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. అటువంటి గుంటూరు సెంటర్లో మరొక ఎడ్యుకేషన్ బూస్టప్ చేయడానికి ఈ ఆఫీస్ పెట్టుకుంటున్న మిత్రులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుండాలని, మంచి ఇన్స్టిట్యూట్ తయారు చేయాలని, మంచి పేరెంట్ కన్నా ఇన్స్టిట్యూట్ మీ ద్వారా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్రెడీ ఇప్పటి వరకు 9,200 ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ. మన ఎన్డీఏకి కొత్తగా లేడీస్ కూడా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీఏలో కూడా ఆఫీసర్స్ గా అపాయింట్మెంట్ అవుతారు. అందువల్ల లేడీస్ క్యాంపస్ కూడా మన కోరంట్ల రింగ్ రోడ్ లో లాంచ్ చేస్తున్నాం ఇయర్ కొత్తగా. దానికి నియరెస్ట్ గా ఉంటుందని ఈ సెంట్రల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేశాం. మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఎన్డీఏలో అంటే విస్తృతంగా వస్తున్నాయి జాబ్స్ ఎక్కువగా. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు డిఫెన్స్ లో జాబ్స్ ఇదవుతున్నాయి. కాబట్టి మన నేడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 2003లో స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం కొత్తగా లేడీస్ క్యాంపస్ కూడా స్టార్ట్ చేశాం. కాబట్టి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ అంటే ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్స్ కల్పించాలనే ఉద్దేశంతోనే మన ఈ నేడా
విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు ఎన్డీఏకి ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, బ్యాంకింగ్, రైల్వే గ్రూప్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మన నేడా విద్యా సంస్థలు స్టార్ట్ చేశాము. ఆల్రెడీ ఇప్పటి వరకు 9,200 ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ. మన ఎన్డీఏకి కొత్తగా లేడీస్ కూడా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్డీఏలో కూడా ఆఫీసర్స్ గా అపాయింట్మెంట్ అవుతారు. అందువల్ల లేడీస్ క్యాంపస్ కూడా మన కోరంట్ల రింగ్ రోడ్ లో లాంచ్ చేస్తున్నాం ఇయర్ కొత్తగా. దానికి నియరెస్ట్ గా ఉంటుందని ఈ సెంట్రల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేశాం. మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది వల్ల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఎన్డీఏలో అంటే విస్తృతంగా వస్తున్నాయి జాబ్స్ ఎక్కువగా. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు డిఫెన్స్ లో జాబ్స్ ఇదవుతున్నాయి. కాబట్టి మన నేడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 2003లో స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం కొత్తగా లేడీస్ క్యాంపస్ కూడా స్టార్ట్ చేశాం. కాబట్టి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ అంటే ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్స్ కల్పించాలనే ఉద్దేశంతోనే మన ఈ నేడా విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు ఎన్డీఏకి ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, బ్యాంకింగ్, రైల్వే గ్రూప్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మన నేడా విద్యా సంస్థలు. ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవనంలో బీసీ జనగణనపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, బాబురావులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి బీసీలకు తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందని అన్నారు. ఒకప్పుడు మన రాష్ట్రంలో 92 వెనుకబడిన వర్గాలు ఉండగా నేడు 150 వెనుకబడిన వర్గాలు ఉన్నాయని అన్నారు. వీరికి జనగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కోరుతున్న ఫలితం లేదని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు వెనుకబడి ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ చెప్పిన విధంగా ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం దక్కే వరకు మనందరం పోరాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోసాల ఆశీర్వాదం, సయ్యద్ బాబు, షేక్ జిలానీ, సిపిఎం నాయకులు బాబురావు, మేడ వెంకట్రావు, వల్లెపు వేణు తదితరులు పాల్గొన్నారు. చట్టసభలలో వేవర్స్ అనేవాళ్ళే లేరు. గతంలో 5 మంది, 8 మంది, 10 మంది ఇట్లా ఉండేటువంటి మినిస్టర్లు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వేవర్ కమ్యూనిటీ నుంచి చట్టసభ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితులు. అంటే వేవర్స్ అంటే ఒక గణనీయమైనటువంటి సంఖ్య, లక్షలాది మంది, కోట్లాది. ఈ రోజున పరిస్థితి చట్టసభల్లో రిప్రజెంటేషన్ లేని స్థితి. పరగణ కోటయ్య పుట్టిన ఈ గడ్డ మీద ఈ ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాల్లో కూడాను అభివృద్ధికి మూలమైనటువంటి వాళ్ళు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు అని చెప్పేసి మనం గుర్తించాలి. అటువంటి వాళ్ళకి ఎటువంటి అధికారం లేకుండా అన్ని రకాలుగా దోపిడీ చేయబడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు మనకి అనేక హక్కులు కల్పన చేశారు. నిజంగా బీసీల్లో 5 వర్గీకరణలు ఉన్నాయి. ఒకటి ABCDE దాకా. ఏ అంటే సంచార జాతులుగా ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో ఎప్పటికప్పుడే వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉండేటువంటి వాడు. అట్లాగే B అనేసరికి కులవృత్తిని నమ్ముకొని స్థానికంగా ఉన్నటువంటి వాడు. ఇట్లా వీళ్ళందరికీ 7%, 10%, 15% వీళ్ళందరికీ కూడాను రిజర్వేషన్ కల్పింపజేయడం జరిగింది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఈరోజు కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో కొన్ని కులాలకు మాత్రమే సర్పంచ్ గానో, స్థానిక సంస్థల్లో సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జడ్పీటీసీ గానో కొందరైతే ఉన్నారు. ఇంకా చాలామంది, సగం మంది బీసీ కులాలు మెంబర్లతో కూడాను అసలు పంచాయతీ అంటేతో కూడాను ఎరగనటువంటి పరిస్థితులు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు బీసీ జనగణన లెక్కేస్తే వీళ్ళు 50 కాదు 60% పైనే ఉంటారు. కాబట్టి వీళ్ళు మళ్ళీ అన్ని హక్కులు అడుగుతారు. కాబట్టి వీళ్ళకి అన్ని లెక్కేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఏదో ఒక
విషయాలు చెప్పేసి పక్కకు నెట్టేస్తున్నటువంటి విషయం మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లలో. నిజంగా ఈ బీసీల యొక్క జనగణన ఎక్కేసి వాళ్ళకి నిజంగా ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు దామల శ్రీకృష్ణ గారు స్థానిక సంస్థల్లో కొత్త గొప్ప రిజర్వేషన్ ఉంది, కానీ పరిపాలనా విభాగమైనటువంటి ఎమ్మెల్యేను ఎంపీగా వాళ్ళల్లో రిజర్వేషన్ లేదు. కానీ దానిలో కూడా రిజర్వేషన్ ఉన్నట్టయితే అక్కడొకళ్ళు ఉండి మన బీసీల తరఫున మాట్లాడటానికి అవకాశం లేదు. ప్రధానంగా ఎందుకు రిజర్వేషన్ అంటే ఆ ఒక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్టీఓ ఎస్సీఓ బీసీ ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి పోటీ ఉండా తక్కువ ఖర్చుతోటి బయటపడతారు కాబట్టి మనకు ఒక అవకాశం ఉంది. బీసీ జనగణన అనేది సుదీర్ఘకాలంగా జరగకుండా భారతదేశంలో పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగే జనాభా లెక్కల్లో బీసీ జనగణన చేయాలని చెప్పేసి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ ప్రజానీకంతో పాటు అనేక రకాల రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకోసం అని చెప్పంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించడానికి ఈరోజు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ప్రభుత్వం, మనువాదం తలకెక్కించుకున్న ప్రభుత్వం. ఈ మనువాద దృక్పథంతో ఈ దేశాన్ని పరిపాలన చేస్తుంది కాబట్టి ఈ బీసీ జనగణన చేయడానికి నిరాకరిస్తుంది. దీన్ని మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా చేరిన మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం ప్రజలందరూ స్వతంత్ర పోరాటంలో పాల్గొని జాతీయోద్యమం ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం చెల్లగొట్టి స్వతంత్రం సాధించుకుంటే అతి కొద్ది మంది ఉన్నట్టు అగ్రవర్ణాల చేతుల్లో ఈ దేశం వెళ్ళిన కారణంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వతంత్ర ఫలాలు అనేవి ప్రజలందరికీ అందలం. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. భారతదేశం అన్ని రకాల ప్రజానీకానికి ఈ స్వతంత్ర ఫలాలు అందట్లేదు. వాళ్ళు జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో భూమి పంపిణీ జరగలేదు, సంపద పంపిణీ జరగలేదు, అన్ని రకాల వైరుధ్యాలు కొనసాగుతుంది. ఈ వైరుధ్యాల పరిష్కారం కావాలని చెప్పంటే ఈ జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు జరగాలి, ప్రభుత్వాలు కేటాయింపులు జరగాలి. కేటాయింపులు జరగడం కారణంగా ఈరోజు కూడా పార్లమెంట్లో ఎక్కువ మంది అగ్ర కులాలకు సంబంధించిన ఉన్నారు. ఈ అగ్రకుల పెట్టుబడిదారి వర్గానికి సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఉంటున్నారు తప్పితే ప్రజల ప్రయోజనాలను తొంగలో దొరుకుతున్నారు. అందుకని బీసీ జనగణన చేసి న్యాయబద్ధంగా ఏ సామాజిక రంగానికి రావాల్సిన వాటాలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వడం ధన్యవాదాలు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతు వద్దనున్న పూర్తి ధాన్యం కొనుగోలు జరుగుతుందని గుంటూరు జేడీ విజయభారతి రైతులకు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంచాల గ్రామంలో ధాన్యం కొనుగోలుపై రైతులతో రైతు భరోసా కేంద్రం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మేనేజర్ పౌర సరఫరాల శాఖ శివరామ ప్రసాద్, పొన్నూరు ఏడీఏ తిరుమలదేవి, చేబ్రోలు ఏవో సంధ్యారాణి పాల్గొన్నారు. 30,000 ధాన్యం రావచ్చని ఒక అంచనా. అయితే ఇప్పుడు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఈ కొనుగోలు మనం FAQ నామ్స్ అనేది మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ధాన్యం కొనుగోలులో ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని ఒక ధాన్యం కొనుగోలు సెంటర్గా మనం ప్రభుత్వం డిక్లేర్ చేయడం, అలాగే జిల్లాలో 733 రైతు భరోసా కేంద్రాన్ని 248 PSA అంటే ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీస్ తోటి మ్యాపింగ్ చేసి ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు మనం ధాన్యం కొనుగోలు జస్ట్ ఒక 15 రోజుల నుండే స్టార్ట్ అయింది. బాగా ఈ వారం బాగా బిస్క్గా పికప్ అయింది. ఈ నెలలో 1,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలనేది గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు. దాని ప్రకారం మనం ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. అయితే మంచాల గ్రామాన్ని చూసుకుంటే ఈ గ్రామంలో దాదాపు 495 మెట్రిక్ టన్నులకు సంబంధించి మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కూపన్స్ జనరేట్ చేశారు. 160 కూపన్లు ఇప్పటికే ఇచ్చారు. అంటే 500 టన్నులకి ధాన్యానికి సరిపడా కూపన్స్ జనరేట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు కొనుగోలు చేసింది 75.6 మెట్రిక్ టన్నులు కొనుగోలు అయినాయి. ఇంక ఈ వారంలో చాలా స్పీడప్ చేస్తాం. రైతులు కొంచెం ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే ఈ పండుగ రోజుల్లో కాస్త వర్షం రావడం వల్ల వాళ్ళు ఆరబెట్టుకుని ఆల్రెడీ కూపన్ జనరేట్ చేసిన తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ అంటే మిల్క్ ట్యాగ్ చేయడంలో కొంచెం కొంత డిలే అయినప్పుడు వెంటనే ఈ వర్షం రావడం, ఇది ఊహించని అన్సీజనల్ రెయిన్.
తడిచింది ధాన్యము ఆల్రెడీ కూపన్ జనరేట్ చేస్తారు, మాకు కొంటారా లేదని కొంత డైలమాతో ఉండడం వల్ల నేను డిఎం సివిల్ సప్లైస్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సందేహం నివృత్తి చేశాం. కొంచెం తేమ ఎక్కువ ఉన్నా తడిచి ఉన్నా దాన్ని ఇమీడియట్గా కొంత ఆరబెట్టుకొని మనం ఈ 17% తీసుకురావడమా, లేదంటే ఎంత శాతం అయితే ఎక్కువ ఉందో అంత శాతానికి సరిపడా తరుగు తీసుకుని రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ధాన్యం ఈ గ్రామంలో పండిన ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. వాళ్ళకి అందరికీ కొంటామని చెప్పడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ప్రియుడి వ్యామోహంలో పడి భర్తను అతి కిరాతకంగా చంపిన భార్య, అతని స్నేహితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 2వ వార్డు భావనగర్ కాలనీలో ఈ నెల 6వ తేదీన జలచిత్ర నాగరాజు అనే యువకుని హత్య జరిగింది. అతని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేపట్టారు. మృతుడు నాగరాజు భార్య సయ్యద్ అబ్దుల్ సోనీకి 9 సంవత్సరాల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. పట్టణంలోని భావనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్య సోనీకి సాయి అనే యువకునితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిరువురు కలిసి భర్త నాగరాజును అంతమొందించాలని ఈ నెల 6వ తేదీన భర్త తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపి ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని బాపట్ల సమీపంలోని యారా కాల్వలో పడివేశారు. పొన్నూరు అర్బన్ సీఏ శరత్ బాబు క్లూస్ టీంతో విచారించగా భార్య సోని, ప్రియుడు సాయి, అతనికి సహకరించిన బిన్ను, మస్తాన్ రావులు హత్య చేసినట్లు నిర్ధారించారు. వీరిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మన పొన్నూరు టౌన్లో భావనగర్ కాలనీ 2వ వార్డులో ఈ నెల 6వ తారీఖు నైటు ఒక మర్డర్ జరిగింది. అది ఒక భార్య భర్తని వాళ్ళ యొక్క లవర్స్తో కలిపి ప్లాన్డ్గా ఇంట్లోకి పిలిచి అద్దెంట్లో నిద్రపోతున్న సమయంలో వాళ్ళ జవాజి వెంకట సాయి చొప్పవరపు బీరేంద్ర కుమార్ సహాయంతో అతను వాళ్ళ ఇంట్లోకి పిలిచి అతి దారుణంగా రాడ్డుతో కత్తితో నరికి చంపడం జరిగింది. చనిపోయిన వ్యక్తి నాగరాజు, భార్య వచ్చేసి సయ్యద్ అబ్దుల్ సోని. వీళ్ళు సుమారు 9 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ నాగరాజు అనే అతను, చనిపోయిన అతను నాగరాజు అనే అతను మన తాడేపల్లి మండలం సీతానగరం చెందిన అతను అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ బంధువులు ఉంటే ఇక్కడ పొన్నూరు టౌన్లో గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అతను హైదరాబాద్లో చిన్న చిన్న నేరాలు చేస్తూ ఇక్కడ ఫ్యామిలీ పెట్టారు. అయితే భార్యాభర్తల మధ్య బాగా గొడవలు అయ్యి 2 సంవత్సరాల నుంచి అమ్మాయిని బాగా కొడుతుంటే ఈ అమ్మాయి ఈ యొక్క జవ్వాజి వెంకట సాయితో పరిచయం పెరిగిన తర్వాత అతనికి భర్తకి భార్య మీద అనుమానం వచ్చి వీళ్ళు గత నెల 24వ తారీఖున వీళ్ళ భార్యాభర్తలు వాళ్ళ అత్తగారింటికి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆ అమ్మాయి మీద అనుమానంతో నేను చంపేస్తాను అది అంటే భర్త ఎక్కడ నన్ను చంపుతాడు అనే ఒక భయంతో ఈ యొక్క లవర్తో కలిసి ప్లాన్ చేసి భర్తని హతం చేశారు. దీని తర్వాత ఆ రోజు రాత్రి పోలీసుల కదలిక మూమెంట్ ఉంటే నెక్స్ట్ డే 7వ తారీఖు నైటు ఒక కారులో బాపట్ల నాగరాజు కాలువని ఎర్ర కాలువ అంటారు, అక్కడ కాలువలో పడేయటం జరిగింది. దాని వెంటనే మాకు వాళ్ళ యొక్క నాగరాజు బ్రదర్ రిపోర్టు మేరకు కేసుని మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మా సిఏ గారు శరత్ బాబు వారి సిబ్బంది ముద్దాయిల్ని జవ్వాజి వెంకట సాయి, అలాగే చొప్పవరపు బీరేంద్ర కుమార్ ఇలియాస్ బిన్ను, అబ్దుల్ సోని మరియు మక్కెన మస్తాన్ రావు నలుగురిని అరెస్ట్ చేసి ఆ కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మక్కెన మస్తాన్ రావు అనే ముద్దాయి వీళ్ళ స్నేహితులు. అయితే మర్డర్ జరిగిన తర్వాత ఆ వస్తువులు అవన్నీ కాలువలో పడటానికి ఆ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యం లేకుండా చేయడానికి సహకరించాడు. ఈ యొక్క మర్డర్లో అయితే 3 పార్టిసిపేట్ చేశారు.
కాబట్టి ఆ ముగ్గురు తర్వాత వాళ్ళకి సహాయం చేసిన మక్కిన మస్తానరావును కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేజిస్ట్రేట్ గారి ముందు రిమాండ్ నిమిత్తం హాజరు పెడతాం. దీని అన్నిటికీ కారణం భర్త భార్యని అనుమానించి ఆమెను కొడతాడేమో చంపేస్తాడనే భయంతో ప్లాన్డ్గా వీళ్ళతోటి కలిసి మర్డర్ చేసి అతను అడ్డు తొలగించుకొని వీళ్ళిద్దరు తర్వాత కాపురం వీళ్ళిద్దరు కలిసి ఉండాలనే ప్లాన్ తోటి జరగడం జరిగింది. దీన్ని వెంటనే ముద్దాలు పట్టుకోవడంలో దానికి ముద్దాయిని చనిపోయిన శవాన్ని తరలించే కారుని అన్నింటినీ స్వాధీనపరుచుకొని ఈ కేసుని తొందరగా ఛేదించిన మా సిఐ శరత్ కుమార్, అలాగే వారి సిబ్బంది ఎస్ఐలు సిబ్బందిని అందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే 2 వీలరు దానికి ఏదైతే చంపడానికి ఉపయోగించిన కత్తి రాడు అన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ దానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా స్వాధీనపరుచుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావడిలో 10 సంవత్సరాల హర్షత్ అనే బాలుడు గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు 3 అంతస్తుల భవనం మీద నుంచి కింద పడిపోయాడు. బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడికి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి 6 టీవీ మంగళగిరి రిపోర్టర్ కిషోర్ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని రూరల్ ఎస్ఐ లోకేష్ సీజ్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం ప్రెస్ క్లబ్ మంగళగిరి జర్నలిస్టులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. విలేకరులపై పోలీసుల దౌర్జన్యం నశించాలి, ఎస్ఐ లోకేష్ డౌన్ డౌన్, జర్నలిస్టుల ఐక్యత వరదిల్లాలి అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్ని పనంగా పెట్టి జర్నలిస్టులు నిస్వార్థంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రూరల్ ఎస్ఐ లోకేష్ ఓ పాస్టర్ను అడ్డుకుని అవమానించాలా మాట్లాడారని, ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. అదేమని అడిగినందుకు 6 టీవీ రిపోర్టర్ బైకును లాక్కొని దురుసుగా ప్రవర్తించారని, మొదటి నుంచి ఆయన వైఖరి వివాదాస్పదంగా ఉందని అన్నారు. ఎస్ఐ లోకేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని డీఎస్పీ రాంబాబు హామీ ఇచ్చారు. పోలీసుల వైఖరి నశించాలి, నశించాలి, విలేకరులపై పోలీసుల వైఖరి నశించాలి, విలేకరులపై పోలీసుల వైఖరి నశించాలి. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. నశించాలి, విలేకరులపై పోలీసుల మొండి వైఖరి నశించాలి, నశించాలి, పోలీసుల మొండి వైఖరి నశించాలి. కాపాడండి, కాపాడండి. డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్. విలేకరులపై లోకేష్ వైఖరి నశించాలి, నశించాలి, విలేకరులపై ఎస్ఐ లోకేష్ వైఖరి నశించాలి. డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్, నశించాలి, పోలీసుల మొండి వైఖరి నశించాలి, నశించాలి, పోలీసుల మొండి వైఖరి. డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, ఎస్ఐ లోకేష్ డౌన్ డౌన్. వద్దిల్లాలి, నశించాలి, నశించాలి, పోలీసుల మొండి వైఖరి నశించాలి. డౌన్ డౌన్, ఎస్ఐ లోకేష్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, ఎస్ఐ లోకేష్ డౌన్ డౌన్, డౌన్
డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ నశించాలి 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 డౌన్ 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 డౌన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. సమీక్షలో అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే పీఆర్సీ ప్రకటించడం జరిగింది. మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ. పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఆందోళనలు. జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై మండిపడిన మంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం జగన్ తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీని అంగీకరించి మళ్లీ ఇప్పుడు ఆందోళన చేయటం సరికాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.